బ్రేకింగ్ న్యూస్ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రేపు ప్రభుత్వం ముందుకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక రానుంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను డిసైడ్ చేయనుంది. బీసీ జనాభా లెక్కలు తేల్చడానికి సర్కార్ సమగ్ర కుల సర్వే చేయించింది. దీంతో పాటు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానికోసం మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఇప్పటికే సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ ప్రభుత్వం చేతికందింది. ముస్లిం బీసీలతో కలిపి మొత్తం 56.33% మంది బీసీలు ఉన్నారని సమగ్ర సర్వే లెక్కల సారాంశం. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇక రాజ్యాంగ పరంగా ఎంత శాతం అమలు చేయాలనే విషయంలో డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులలో ముందుకు వెళతారు. ఉమ్మడి ఆంధ్రలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ సర్కార్ 24% తగ్గించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా డెడికేషన్ కమిషన్ ఏం చెప్తుందని ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు రిజర్వేషన్లను సూచించే అవకాశం ఉందంటే? రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన కంప్లీట్ చేసిన నేపథ్యంలో కూడా రేపు బూసాని వెంకటేశ్వరరావు ఏదైతే కమిషన్ నివేదిక సమర్పించబోతుందో దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో కూడా బీసీ రిజర్వేషన్కు సంబంధించి బూసాని కమిషన్ ఎలాంటి నివేదిక సమర్పించబోతోంది, ఆ నివేదికను రేపే డెడికేషన్ కమిషన్ రేపు క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించబోతోంది. అయితే దీంట్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో 42 రిజర్వేషన్కు సంబంధించి కట్టుబడి ఉంది. రీసెంట్గా ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశంలో కూడా ఆయన చాలా స్పష్టంగా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్కు మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే బీసీ లెక్క తేలినటువంటి నేపథ్యంలో కూడా బీసీలకు సంబంధించి గతంలో చూసాం ఏబిసిడి కేటగిరీలు ఉన్నటువంటి బీసీ కులాల నేపథ్యంలో ఏ కులానికి ఏ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ కల్పించాలి మనం చూసాం. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కూడా 3 విధాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించి 15% రిజర్వేషన్లు వాళ్ళ యొక్క జనాభా తమాషా పద్ధతిలో కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇప్పటికే 56.33% బీసీ జనాభా, అది ముస్లిం మైనార్టీలను కలుపుకుంటే ఉన్నటువంటి బీసీ జనాభాని ఇప్పటికే కులగణన లెక్కలు తేల్చాయి. కానీ రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి అంటే ఆ ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలంటే చట్టపరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి 50% రిజర్వేషన్లు దాటొద్దని. కానీ అది పార్లమెంట్లో చట్టం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ఇది కేంద్రం ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ఏదైతే బిల్లుకు తీర్మానం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు ఈ బూసాని కమిషన్ ఇచ్చేటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతా ఉన్నారు. అందులో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, బీసీ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుంది, ఇప్పటికైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఎలాంటి గైడ్ లైన్స్ అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంశం కావచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలు కావచ్చు, అవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో గతంలో కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి 42% రిజర్వేషన్లకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఆ రిజర్వేషన్లు ఏ విధంగా ఎవరెవరికి ఎంత శాతం చెందే అవకాశం ఉంది, స్థానిక ఎన్నికలకు సంబంధించి రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనే అది అమలు చేయబోతున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఇచ్చేటువంటి కమిషన్ నివేదికలో ఏముండబోతుంది, అసలు బీసీలకు సంబంధించి ఇప్పుడు 56%, 33% జనాభా ఉందని తేల్చారు. కానీ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కేటగిరీలు విభజించారు, ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలి అంటే బూసాని కమిషన్ ఎలాంటి సూచన చేస్తూ ఉంది, ఆ నివేదికలో ఏం ఉండబోతా ఉంది అన్నది మాత్రం రేపు ఆసక్తికరంగా మారింది. రేపే ఈ నివేదిక ప్రభుత్వం చేతికి వస్తుంది. ఆ తర్వాత దాన్ని పార్లమెంటుకి పంపాల్సినటువంటి అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ నెల 11 వరకు కూడా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో
ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్లో ఈ యొక్క ప్రస్తావనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇది పార్లమెంట్లో బిల్లు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో జనగణన పూర్తి చేసి బీసీలెంత ఎస్సీలెంత అని చెప్పి కూడా మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిన నేపథ్యం మనకు కనిపించింది. కానీ రేపు భూసాని కమిషన్ కూడా ఇచ్చేటువంటి నివేదిక బీసీ రిజర్వేషన్ను డిక్లేర్ చేయబోతుంది. ఆ బీసీ రిజర్వేషన్ ఏ కేటగిరీకి ఏ కులాలకు ఎంత అనేది మాత్రం రేపు నివేదికలో భూసాని కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక తేటతెల్లం చేయబోతోంది. ఇదొక మరొక మైలురాయి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అని కూడా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఒక కులగణన ఇప్పటికే ఈరోజు ఢిల్లీలో సీఎం ఉన్నారు. ఆయన ఇప్పటికే ఖర్గే నేతృత్వంలో సమావేశమైన తర్వాత ఆయనకి నివేదిక అంశాలు కూడా వెల్లడించారు. రేపు భూసాని కమిషన్ రేపు సెక్రటరియట్లో ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీకి మాత్రం ఈ యొక్క నివేదిక సమర్పించబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.